సర్ప్రైజ్ Oh, it was really good. మామూలుగా లేదు బాగుంది. Okay, ma'am. Say bye-bye again. Bye bye. Sorry, also. From there, ma'am. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వింధ్యా సంతోష్. ఇవాటి వీడియోలో నేను మా 4th 5th డే ఆఫ్ గోవాని ఇదే వీడియోలో పెడుతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే వీడియోస్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ది వీడియో. ఫస్ట్ మేము ఇప్పుడు సింక్వేరియం ఫోర్ట్కి వెళ్ళామన్నమాట. ఇది 1963లో పోర్చుగీస్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారంట. అప్పట్లో అసలు ఆర్కిటెక్చర్ ఎంత యూనిక్గా బ్యూటిఫుల్గా ఉంటుండే కదా, నాకైతే చాలా నచ్చింది. గోవాకి వస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ని మిస్ అవ్వకండి. దెన్ ఆఫ్టర్ దాట్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి మేము క్వెరిమ్ బీచ్ వెళ్ళాము. క్వెరిమ్ బీచ్ ఎందుకు వెళ్ళామంటే పారాగ్లైడింగ్ చేద్దామని వెళ్ళామన్నమాట. సో ఇప్పుడు కాసేపు బీచ్లో ఎంజాయ్ చేసి దెన్ పారాగ్లైడింగ్ వెళ్ళాము. సో ఇట్స్ హైడ్రేషన్ టైం. ఇప్పుడు పొట్టలో ఒక కొబ్బరి బోండం పడాల్సిందే. ఎవ్రీ 2 to 3 అవర్స్కి మేము తాగుతూనే ఉంటామన్నమాట. ఎయిదర్ కొబ్బరి బోండం అయినా లేకపోతే సోడా అయినా ఏదో ఒకటి తాగుతూనే ఉంటాము. బీచ్ ఏరియాలో కాబట్టి మనకు డెఫినెట్లీ వి నీడ్ హైడ్రేషన్. సో ఇప్పుడు మనల్ని పైకి తీసుకొని వెళ్తున్నారు. ఆ రోడ్లో మన వెహికల్తో వెళ్ళడం అంటే చాలా కష్టం. సో వాళ్ళ వెహికల్తోనే మనల్ని తీసుకొని వెళ్తాను అనమాట. ఆల్మోస్ట్ మనకు పైకి వెళ్ళడానికి 1 to 1.5 కిలోమీటర్ వరకు అట్లా ఉంటుంది. నాకు ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత మృగరాజు మూవీలో మనకి లైన్ వస్తుంది కదా, ఆ గ్రాస్లో నుండి నాకు ఆ ఫీలింగ్ వచ్చిందనమాట. ఐ డోంట్ నో అబౌట్ సంతోష్ ఎక్స్పీరియన్స్, బట్ నేను నా ఎక్స్పీరియన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఆ బర్డ్ ఫీలింగ్ వచ్చింది. లైక్ ఆయన ఊకే అడుగుతుండే అనమాట, మీకు ఎలా అనిపిస్తుంది, ఈజ్ ఇట్ ఎక్సైటింగ్ ఆర్ ఆర్ యూ ఫీలింగ్ ఎనీ డిస్కంఫర్ట్ కానీ నర్వస్ కానీ ఉన్నారా అంటే లిటరల్లీ నో అండి. ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే పారాగ్లైడింగ్ అనేది ఎవ్రీ వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ దిస్ అట్లీస్ట్ వన్స్ ఇన్ దేర్ లైఫ్ టైమ్. అండ్ నాకు టేక్ ఆఫ్ టైంలో చాలా భయం వేసింది. బట్ ఆ తర్వాత అది ఆల్మోస్ట్ ఒక 1 minute to 2 minutes అంతే. ఆ తర్వాత నాకు పోయింది. ఎందుకంటే టేక్ ఆఫ్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే మనం పరిగెత్తుకుంటూ ఎగరడం కాబట్టి కొంచెం అది నాకు అంత ఏమంటారు ధైర్యంగా అనిపించలేదు. నాకు కొంచెం చాలా భయం వేసింది. బట్ ల్యాండింగ్తే నేను అసలు భయపడలేదు. ఇట్ వాజ్ రియలీ 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 గుడ్. ఎవ్రీ వన్ షుడ్ go and visit and enjoy your paragliding experience. Oh, it was really good. మామూలుగా లేదు బాగుంది. Okay, ma'am. Say bye-bye again. Bye bye. Sorry, also. From there, ma'am. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసేసుకొని టిటో స్ట్రీట్ అని గోవాలో ఫేమస్, అక్కడికి వచ్చామన్నమాట. ఈ రోడ్ చాలా హడావిడిగా ఉందన్నమాట. క్లబ్స్ అండ్ బార్స్ అవి ఉన్నాయి. సో అది అయిన తర్వాత బాగా బీచ్ వచ్చాము. డిన్నర్ చేద్దామని చెప్పేసి ఫుడ్ ఆర్డర్ చేసామన్నమాట. ఫుడ్ అయితే చాలా వర్స్ట్ ఉంది గాయస్. సో దెన్ సంతోష్ నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చాడనమాట. లైక్ ఇట్స్ అ వెరీ గుడ్ సర్ప్రైజ్ బై మై హస్బెండ్. సర్ప్రైజ్ birthday to you, happy birthday to you, happy birthday to your Vindhya, happy birthday to you. Thank you, friends. Claps.
కొట్టండి. హ్యాపీ బర్త్డే నాని. ఫ్లవరీ ఫ్లవరీ ఎవరు ఇవ్వాలా? నీల్ నీల్ హ్యాపీ బర్త్డే నాని. థ్యాంక్ యూ సంతు. అందరూ చూస్తున్నారు మమ్మల్ని. రండి సుజన్. కమింగ్ విత్ మై హ్యాండ్ బ్యాగ్ అంట. ఓ ఈడ హార్ట్ షేప్ వేసిండు. తీసిరేనా మరి? షర్ట్ షర్ట్ ఓన్లైన్ పెట్టాలి. మోనం కూడా ఫ్లవర్ ఇవ్వమంటావా? మంచిదే ఏం కాదు. మోనం నేనే ఇస్తాను ఫ్లవర్. ఈ ఫ్లవర్ యా మీ సిస్టర్. హ్యాపీ బర్త్డే. మీ సిస్టర్ కి ఫ్లవర్. బా I can't handle this flower. హ్యాపీ బర్త్డే విన్యా. అండ్ థ్యాంక్ యూ సుజనాస్. సంధ్య. ఎప్పుడు? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కమ్ ఆన్. థ్యాంక్ యూ సుజనా. థ్యాంక్ యూ మోనా. విన్యా. సో ఇట్స్ ఎ లైఫ్ టైమ్ మెమొరీ ఫర్ మీ. అండ్ అలా మా 4th డే ఇన్ గోవా హ్యాపీగా గడిచిపోయింది. దేర్ గోస్ ద 5th డే. 5th డే రోజు మేము ఫస్ట్ ఫోర్ట్కి వెళ్తున్నాము. ఇవాళ మేము చాలా లేట్గా లేచామన్నమాట. దారిలో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి అగోండా ఫోర్ట్కి రీచ్ అయిపోయాము. మోనా సృజన్కి ఇది సెకండ్ టైం అనమాట రావడం. సో వాళ్ళు ఆల్రెడీ చూసేసాము, మీరు వెళ్ళి చూసిరండి అంటే నేను సంతోష్ వెళ్ళామన్నమాట. ఫోర్ట్స్కి మధ్యాహ్నం టైంలో అస్సలు ప్లాన్ చేసుకోకూడదని నాకు మళ్ళీ ప్రూవ్ అయింది గాయస్. సో ఎండ అయితే చాలా చాలా కొడుతుంది. నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం రండి. యాక్చువల్లీ మాకు ఇవాళ ప్లాన్లో దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ ఉండింది. బట్ మా బ్యాడ్ లక్ ఏంటంటే అది ఓపెన్ లేదు. సో ర్యాండమ్గా ఒక ప్లేస్కి వెళ్దామని గూగుల్లో చూసాము. సహకారి స్పైస్ ఫామ్ అని చూపించింది. ఇంతకుముందు ఇక్కడ ఎలిఫెంట్స్ ఉంటుండేనంట, ఎలిఫెంట్స్ బాత్ కూడా ఉంటుంటేనంట. మేము కాల్ చేసి అడిగామన్నమాట ఏమైనా ఎలిఫెంట్స్ ఉన్నాయా అని అడిగితే తను అందనమాట ఇప్పుడు ప్రజెంట్ ఏం లేవు, ఇంతకుముందు ఉండేవని చెప్పి అంది. బట్ పర్లేదు కదా చూద్దాం, ఒక ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది అని చెప్పేసి వెళ్ళాము. ఇక్కడ ఎంట్రీ టికెట్ పర్ హెడ్ 500 ఉంటుంది. లోపలికి వెళ్ళగానే ఒక డ్రింక్ ఇస్తారనమాట. ఫస్ట్ సమ్ కైండ్ ఆఫ్ హెల్తీ డ్రింక్, ఐ థింక్ జీరాతో చేస్తారు అనుకుంటా, నాకు కూడా అంత క్లియర్గా ఐడియా లేదు. దెన్ లంచ్ కూడా మనకి టికెట్లోనే ఇంక్లూడెడ్ అయి ఉంది. మేము ఆల్రెడీ ఫుల్గా తినేసి వచ్చామన్నమాట. ఇక్కడ ఫుడ్ టచ్ కూడా చేయలేదు. తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకి మొత్తం లవంగం, దాల్చిన్, షాజీరా, బిర్యానీ లీఫ్ అన్ని స్పైసెస్ కలిపి ఎట్లా గ్రో చేస్తారు, ఎట్లా ప్రాసెస్ చేస్తారని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అంత బాగుంది, ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగా చేసింది. బట్ నాకు ఒకటి ఓవర్ రేటెడ్ అనిపించింది ఏంటంటే 500 టికెట్ ఈజ్ అంత అవసరం లేదు దీనికి. ఒక ఇంకా ప్రాపర్గా రేట్ తగ్గిస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అంతే. और जावित्री, जायफल जो होता है वो फल होते हैं और जावित्री जो होता है वो फूल। ना 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 ओह माय गॉड అతను భలే మంకీలాగా ఎక్కి దిగాడు కదా. ఆమె అడుగుతుందన్నమాట లైక్ ఎవరైనా చేస్తారా ఇది అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా మనం చేసామంటే ఇంకా నెక్స్ట్ హాస్పిటల్ బెడ్కే. బట్ ఇట్స్ గుడ్, ఇట్స్ రియలీ గుడ్. సృజన్ వీడియోది టీం చేసుకుందాం. కొంచెం ठंडा होएगा ना बस बस हो गया.
ఇది లావెండర్ వాటర్, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి మంచి రిలీఫ్ ఉంటుందంట. ఇక్కడితో మన గోవా ట్రిప్ ఎండ్ అయిపోయింది. ఐఎమ్ సేయింగ్ బై టు గోవా విత్ అ హెవీ హార్ట్. ట్రిప్ చాలా ఫన్గా ఉండింది జస్ట్ బికాస్ ఆఫ్ మోనా అండ్ సృజన్ కష్టపడి మొత్తం ప్లాన్ చేశాడనమాట. అండ్ మనకి చాలా టైం ఉంది కాబట్టి డిన్నర్ కూడా ఎయిర్పోర్ట్లోనే చేసేసాము. సో దట్స్ హౌ అవర్ వీడియో ఎండ్స్ హియర్. ఐ హోప్ మీకు నా గోవా వ్లాగ్ సిరీస్ నచ్చిందని అనుకుంటున్నా. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్. సో హూఎవర్ ఈస్ ప్లానింగ్ టు గోవా వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో until the next video, bye bye guys.